నమస్కారం. నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ సమాజాన్ని ఎన్ని రకాలుగా చీలికలు పేలికలు చేయొచ్చో చేయడానికి సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా వీళ్ళిద్దరూ ఎంఐఎంను ఒక ఆట వస్తువుగా ఎంఐఎంను ఆధారంగా చేసుకొని ఎంఐఎంను ఒక బూచిగా చూపించి ఒకరు మిత్రుడుగా ఇంకొకరు శత్రువుగా ప్రజలకు చూపించి ప్రజల మధ్యలో చీలికలు తీసుకొచ్చి నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయవాద ముసుగులో మతతత్వాన్ని ప్రోత్సహిస్తుందని వారంటే కేసీఆర్ ప్రాంతీయవాదాన్ని అడ్డం పెట్టుకొని కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి బండి సంజయ్ గారు అంటున్నారు. అదే సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు, తెలంగాణలో అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రూపకల్పన చేసి మేమే పప్పు బెల్లాల్లో పంచిపెట్టినాం, వాళ్ళ పాత్ర ఏం లేదు, పదే పదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంది, నరేంద్ర మోడీ గారితో భారతీయ జనతా పార్టీతో ఎలాంటి ప్రయోజనం లేదు, బీహార్లో మొన్న జరిగిన ఎన్నికలల్లో ఫలితాల మీద ఎంఐఎం ప్రభావం ఉంది అని చెప్పి కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారేమో అత్యంత అవినీతిపరుడు, అక్రమాలకు పాల్పడుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, అసత్య ప్రచారం చేసి ఎన్నికలలో నెగ్గాలనుకుంటుండు, వరదలు వచ్చినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు బయటకు కూడా రాలేదు, ఇలాంటి ఆరోపణలు వాళ్ళిద్దరు చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక కామన్ టాపిక్ డిస్కషన్ అవుతుంది. ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని రాష్ట్రాన్ని టీఆర్ఎస్ కారును స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతుల్లోనే ఉంది, రాష్ట్ర పరిపాలన కూడా ఎంఐఎం చేతిలోనే ఉంది. ఇదే కాకుండా కేసీఆర్కు ఉగ్రవాద సంస్థలతోని సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రజాప్రతినిధిగా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా, దేశం కోసం ఒక్కసారి కాదు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశ ప్రజలను కలిసి ఉంచే విధంగా, ఈ దేశ ప్రజల మధ్యలో ఉత్పన్నం చేస్తున్న ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం సృష్టిస్తున్న గందరగోళం వల్ల దేశం చీలిపోతుందేమో అనుకునే ప్రమాదం వచ్చినప్పుడల్లా గాంధీ కుటుంబం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆత్మ బలిదానాలు చేసుకొని అటు దేశ ప్రజలందరినీ కలిపికట్టుగా ఉంచే ప్రయత్నం చేసినాం. మరి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలు, ఎన్నికల షెడ్యూల్ రాగానే వీళ్ళిద్దరూ రంకెలేసుకుంటూ ఒకవేళ ఎదురు పడితే ఎంఐఎం బీజేపీ ఒకవేళ ఎదురు పడితే కుత్తుకలు తెగుతాయి అన్నట్టుగా
ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంఐఎం, టిఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఒకే ఎజెండాతో పోతున్నాయి. ఈ మూడు పార్టీల యొక్క ఎజెండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని లేకుండా చెయ్యడమే ఎజెండాగా ఒకరు వ్యూహకర్తలు, ఇంకొకరు అమలు చేసే బాధ్యతను తీసుకొని ఒకరికి ఒకరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించుకుంటూ బీజేపీ, ఎంఐఎం, టిఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి శత్రువుగా భావించి దేశ ప్రయోజనాలను ఫనంగా పెట్టి తెలంగాణ ప్రజల మధ్యలో విభజన తీసుకొచ్చి ఇక్కడే కాదు ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలో అయినా ఎంఐఎం పార్టీ వెళ్ళి అక్కడ అభ్యర్థులను పెట్టి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మీద పోటీ పెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి 100% అసదుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడడానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నాడు. ఎంఐఎం ఆ రకమైన సహకారాన్ని అందించడాన్ని సమన్వయం చేస్తున్నది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు సూచన సలహాల మేరకు మాత్రమే ఎంఐఎం పనిచేస్తుంది. మీరొక్కసారి మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన ప్రతి సీట్లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. వాస్తవంగా బీజేపీని ఒకవేళ నిలవరించాలంటే బీజేపీ నిలబడ్డ స్థానాలలో ఎంఐఎం ఎందుకు నిలబడతలేదు? కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ స్థానాలలో ఎంఐఎంను పెట్టడం ద్వారా ముస్లిం మైనారిటీ ఓట్లను ఎంఐఎం చీల్చి వాళ్ళు పరోక్షంగా అక్కడ బీజేపీ అభ్యర్థులను గెలవడానికి సహకరించింది. నేను స్వయంగా పూనా కంటోన్మెంట్ శాసనసభ ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వెళ్ళి ప్రచారం చేస్తే 2000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ అక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పెడితే దాదాపుగా 9000 ఓట్లు ఎంఐఎం పార్టీకి వచ్చినాయి. అంటే అట్లా దాదాపుగా 25 స్థానాలల్లో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉన్న ప్రాంతాలలో ఎంఐఎం స్వయంగా అభ్యర్థులను పెట్టి ఆ ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఓటమికి, బీజేపీ గెలుపుకు సంపూర్ణంగా ఎంఐఎం సహకరించింది. నిన్నగాక మొన్న జరిగిన బీహార్ ఎన్నికలలో బీహార్లో ఎంఐఎం గఠబంధన్, మహాగఠబంధన్కు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పక్షాలను సమన్వయం చేసి నాకు అందుతున్న సమాచారం మేరకు 70 స్థానాలలో ఎక్కడైతే కాంగ్రెస్, ఆర్జేడీ పోటీ చేసిందో 100% ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్న సీట్లలో వీళ్ళ అభ్యర్థులను పెట్టి ఓట్లను చీల్చడం ద్వారా దాదాపుగా 30 సీట్లను ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి అక్కడ నితీష్ కుమార్ అండ్ భారతీయ జనతా పార్టీని గెలవడానికి సహకరించి బీహార్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఎంఐఎం సహకారం వల్ల, ఎంఐఎం కాంగ్రెస్ను, ఆర్జేడీని రాజకీయంగా దెబ్బతీయడం వల్ల ఈరోజు వాళ్ళు గెలిచారు. అలాంటి ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు ఈ దేశంలో ఉండే పోలీసులను పక్కన పెడితే 80 కోట్ల మంది సంగతి తేలుస్తామని మాట్లాడిన సంగతి మనకందరికీ తెలుసు. సందర్భం వచ్చినప్పుడల్లా హిందూ దేవతలను, హిందువులను కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భాలలో ఎంఐఎం నాయకులు జైలుకి వెళ్తే, అసదుద్దీన్ ఓవైసీతో సహా జైలుకి వెళ్తే బీజేపీకి సంబంధించిన న్యాయవాది రఘునందన్ రావు గారి అసదుద్దీన్ ఓవైసీ గారికి బెయిల్ ఇప్పించిన మాట వాస్తవం కాదా? అంటే అసద్దును
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తే పోలీసులు అరెస్టు చేసి జైలుకు తోలితే బెయిల్ ఇచ్చి ఇడిపించుకొచ్చింది బీజేపీ వాళ్ళు. ఇవాళ ఎంఐఎం బీజేపీ వాళ్ళు ఎదురు పడితే కుత్తుకలు తెగిపోతాయి అన్నట్టుగా మాటలు మాట్లాడతారు వాళ్ళు. నేను ఒక వీడియో చూపిస్తా ఇప్పుడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, కనిపిస్తే ఎదురు పడితే కుత్తుకలు తెగిపోతాయని చెప్పుకునే వాళ్ళు బయట కుస్తీలు కొట్లాడినట్టు లోపల దోస్తీలు చేసుకుంటా మస్తీ మజాకులు చేసుకుంటా ఎట్లా ఉన్నారో ఒక్కసారి నేను ఇక్కడ ఒక వీడియోను మీకు అందరికీ ప్రజలకు చూపించదలుచుకున్న మీ ద్వారా. ఇది ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరో మీకు అర్థమైంది. తర్వాత ఈ వీడియో కూడా మీకు అందరికి ఫార్వర్డ్ చేస్తాను. కిషన్ రెడ్డి గారు అక్కడ ఉంటే నడుచుకుంటూ వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ గారిని గౌరవ సూచకంగా స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు లేచి పలకరించడానికి పోతే కూడా వాళ్ళని పట్టించుకోకుండా కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ఒకరినొకరు అల్లై బల్లై చేసుకొని పక్కకెళ్ళి వాళ్ళిద్దరు గుసగుసలాడుకున్నారు. ఇది తెలంగాణ సమాజం గమనించాలి. బీజేపీ ఎంఐఎం మధ్యలో ఉన్న లాలూచి సరాసరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారే ఎంఐఎం సంస్థ తీవ్రవాద సంస్థ, తీవ్రవాదులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్లో జరిగే ప్రతి బాంబు పేలుళ్లకు, తీవ్రవాద సంస్థలకు ఊతమిస్తున్నది ఎంఐఎం అని చెప్పి పదే పదే చెప్తున్నారు. ఇవాళ బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ ఎంఐఎం మీద చేసిండ్రు. ఇది నిన్నమన్నటి వీడియోని, ఇది పాత వీడియో కాదు. ఇలాంటి వీడియోలో నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇక్కడ కిషన్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు ఇంతమంది ఉన్నప్పుడు స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ లేచి వాళ్ళని పలకరించడానికి లేస్తే కూడా పట్టించుకోకుండా ఇద్దరు కలిసి సైడ్కు పోయి ఏం సంభాషించిండ్రు, ఏం మాట్లాడుకుండ్రో కిషన్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు తెలంగాణ ప్రజలకు, ఇటు హిందువులకు అటు ముస్లింలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు హైదరాబాదులో ఉండే ప్రజలు 1999 తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు ఏ రోజు కూడా మత కలహాలు జరగలేదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో హిందూ ముస్లిం మత కలహాలు జరగకుండా పరిపాలనను అందించి శాంతి కమిటీలను వేసి అందరినీ సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన మైనారిటీల కోసం మిత్రులు పెద్దలు షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆజాద్ గారు కేంద్ర మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 4% మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి హిందూ ముస్లింలలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళే తప్ప మత ప్రాతిపదికన విభజన జరగకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో సంపూర్ణమైన శాంతి పరిస్థితులు కల్పించడం వల్ల దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్కు పెట్టుబడి తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనుగడ సాధించింది అంటే శాంతి భద్రతలను కాంగ్రెస్ పార్టీ కాపాడడం వల్ల. ఇక్కడ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని ఒక సంపూర్ణమైన విశ్వాసం కల్పించడమే కాకుండా ఐటీ కంపెనీలు, హైటెక్ సిటీని, ఔటర్ రింగ్ రోడ్డును, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, ఫార్మా కంపెనీలను, ఇలాంటివి ఎన్నో ఇండస్ట్రీస్ను, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు తీసుకొచ్చి ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి మేము శాంతి భద్రతలు నెలకొల్పితే ఇవాళ తెలంగాణకు వచ్చే ఆదాయంలో 70% ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. ఈ హైదరాబాద్కు మెట్రో రైలును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ, అన్ని ఐటీ కంపెనీలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంత కాంగ్రెస్ పార్టీ కష్టపడి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే
వర్షాలు వస్తే కనీసం 6.5 సంవత్సరాలల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోరీలు కూడా కట్టలేకపోయింది. మోరీలు కాదు, మోరీలలో ఉన్న మురికిని కూడా తీయలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎంత చేతగాని ప్రభుత్వము పాలనలో ఉందో దాదాపు ఈ 7 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా డ్రైనేజీల నిర్మాణం సంగతి దేవుడు ఎరుగు, నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేకపోయింది. ఇది పక్కన పెడితే కేంద్రంలో మోడీ ఉన్నాడు, మేము ఇవాళ వరదలు కొట్టుకుపోయిన వాళ్ళు కారు పోతే కారు ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం, ఇల్లు పోతే ఇస్తాం, ఏదైతే అది ఇస్తామని చెప్పి బండి సంజయ్ గారు ప్రజల్ని మభ్యపెట్టడానికి బండి పోతే బండి ఇస్తామని బండి గారు చెప్తారు. అసలు ఇది నమ్మశక్యమేనా? ఒక మేయర్ గెలిస్తే ఇవన్నీ చేస్తారట. అంటే మోడీ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఎందుకు పనికిరాడు, కానీ పైసకు చెల్లని రూపాయి మోడీ. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మేము తెలంగాణకి ఇవ్వలేదు. గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ గెలిస్తే మాత్రం వరదలలో మునిగిపోయిన వాళ్ళకు, కొట్టుకుపోయిన వాళ్ళకు, చచ్చిపోయిన వాళ్ళకు, హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళకు అన్నీ చేస్తామని బండి సంజయ్ గారు పెద్ద క్యాబేజీ తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల చెవులలో పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. ఇక కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఇదో మతతత్వ పార్టీ ప్రజల్ని మత ప్రాతిపదికన విభజించాలనుకుంటున్నారు, జాతీయవాద ముసుగులో అటు చైనాను ఇటు పాకిస్తాను కవ్వింపులకు పాల్పడి సైనికుల ప్రాణాలను బలిచ్చి, అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు సప్పట్లు కొట్టుండ్రి, లైట్లు వెలిగించుండ్రి, ప్లేట్లు జరుసుండ్రి, మీరు చెప్పుండ్రి అని అన్నారు. ఇది తెలంగాణకి ఏమైనా ప్రయోజనమా అని కేసీఆర్ అంటుండ్రు. మొదటి రోజు సప్పట్లు కొట్టమన్నప్పుడు, ప్లేట్లు కొట్టమన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది, సప్పట్లతోని లైట్లు వెలిగించుడుతోని లేకపోతే ప్లేట్లు కొట్టుతోని ప్రయోజనం లేదు, నడిచిపోతున్న వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను విడుదల చేయాలి, వాళ్లకు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి అవసరమైన రైళ్లను అన్ని రకాల రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అని మోడీ గారిని అంటే మీకు గుర్తుందా? ప్రధానమంత్రిని విమర్శించేటంత టోల్ అయినరా, మీ సంగతి చూస్తా, మీ తాట తీస్తా అని మాట్లాడింది. సప్పట్లు కొట్ట సప్పట్లు కొట్టుర్రి, ప్లేట్లు కొట్టమంటే ప్లేట్లు కొట్టుర్రి, లైట్లు వేయమంటే లైట్లు వేయండి, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బట్టలిప్పి డ్యాన్స్ చేయండి మోడీ గారు చెప్పినట్టే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది కేసీఆర్ కాదా? అది తప్పనే కదా మేము చెప్పింది. ఇన్ని రోజులు మేము చెప్పింది ఇప్పుడు నీకు ఎన్నికలలో గుర్తొచ్చిందా? మోడీ తప్పుడు విధానాలు, లాక్డౌన్ వల్ల ప్రజల జీవితం అతలాకుతలం అయిపోయిందన్న సంగతి మేము చెప్పినాం కదా. ఇన్ని రోజుల తర్వాత ఇవాళ కేసీఆర్ గారు అంటారు. మరి 6.5 ఏళ్ల నుంచి తెలంగాణకి ఏం చేయనప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, అదేవిధంగా రాజ్యసభలో చైర్పర్సన్ ఎన్నికలు, మన క్యాబ్ అంటే కామన్ క్యాబ్ అంటే సిఏఏ బిల్లు వచ్చినప్పుడు, 370 ఆర్టికల్ వచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు, ఈ అన్ని బిల్లులకు నోట్ల రద్దు విషయంలో, జిఎస్టీ విషయంలో పూర్తి స్థాయిలో బీజేపీకి సంపూర్ణంగా రాజ్యసభలో, లోక్సభలో మీరు ఓట్లేసి గెలిపించారు. రాజ్యసభలో ఓటు అవసరం ఉంటే సంతోష్ గారు చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయి బీజేపీకి ఓటేసి వచ్చిండు. ఈరోజు మీరు అన్ని రకాలుగా ఈ 7 సంవత్సరాలు మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఓట్లేసి సహకరించి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. మోడీకి సాష్టాంగపడి నమస్కారం పెట్టి సరెండర్ అయిపోయిన కేసీఆర్ ఈరోజు సడన్గా హైదరాబాద్ నుంచి మోడీ పత్రం మొదలవుతుందని నిన్న డైలాగ్ కొట్టిండు. ఇక బీజేపీ వాళ్ళు దుబ్బాక నుంచే కేసీఆర్ గారి పతనం మొదలైందని వాళ్ళు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఇద్దరు కలిసే ఉన్నారు కదా, మీ ఇద్దరిని సమన్వయం చేసే ఎంఐఎం కూడా మీతోనే ఉంది కదా. ఇవాళ ఎంఐఎంను మతతత్వ పార్టీగా బూచి చూపించి ఎంఐఎం టీఆర్ఎస్తో ఉంది కాబట్టి హైదరాబాద్లో మొత్తం టీఆర్ఎస్ ముస్లింలతో కలిసిపోయి ఉన్నది కాబట్టి మేము హిందువుల పార్టీలో, మేము హిందువుల పక్కన నిలబడతామని బీజేపీ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ కూడా వాళ్ళని జాతీయవాద ముసుగులో మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. నా అంత పూజలు చేసినోడు, పునస్కారాలు చేసినోడు, యజ్ఞ యాగాలు చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? అందరికంటే నికార్సైన హిందువునని కేసీఆర్ అంటున్నారు.
నేను ఈ సందర్భంగా ఇద్దరిని అడుగుతున్నా. పులి కుతుబ్ షాహీ సందర్భంగా హుసేన్ సాగర్ మీద కట్టిన నల్లపోచమ్మ టెంపుల్ 250 సంవత్సరాల క్రితం నిర్మించిన మందిరాన్ని కేసీఆర్ కుప్పగూలుస్తే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ కనీసం దాన్ని చూడడానికి కూడా ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు నిరసన తెలపలేదు? గుడి ముసుగులో, మతం ముసుగులో 30 సంవత్సరాల నుంచి దేశంలో అరాచకం సృష్టించిన బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో నల్లపోచమ్మ గుడిని 250 సంవత్సరాల పురాతన మందిరాన్ని కూల్చినప్పుడు ఈ హిందూ మతము, హిందూ ఆచారాలు మీకు కనిపించలేదా? కేసీఆర్ నిజంగానే పరమ వీర హిందుత్వవాది అయితే అత్యంత విశ్వాసంతో కూడుకున్న నల్లపోచమ్మ గుడిని ఎట్లా కూలగొట్టినవు? నల్లపోచమ్మ నిన్ను ఊరికనే వదిలేస్తుందా అని నేను అడుగుతున్నా. 100 సంవత్సరాల క్రితానికి హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు వాయినం ఇచ్చి హుస్సేన్ సాగర్ వాయినం ఇచ్చి గడ్డిపేట హిమాయత్ సాగర్లో నిర్మించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఆనాడు సలహాలు తీసుకొని ఒక అద్భుతమైన మానవ కట్టడాలను నిర్మించడం ద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాపాడడానికి ఆయన అన్ని రకాల ప్రయత్నం చేస్తే ఇవాళ టీఆర్ఎస్ వాటి అన్నిటిని కబ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ సందర్భంగా తప్పిదాలకు అన్నిటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ కారణమైనప్పుడు ఇన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకోలే. నిన్న భూపేంద్ర యాదవ్ వాళ్ళ ఇన్ఛార్జ్ అంటుడు కేసీఆర్ అవినీతి అక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర వివరాలు ఉన్నాయి, ఇంకా సంగతి తెలుస్తామని. నేను సూటిగా అడుగుతున్నా బీజేపీని. ఈఎస్ఐ కుంభకోణంలో, సహారా కుంభకోణంలో సిబిఐ కేసులలో ఉన్న కేసీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? కేసులు పెట్టింది కాంగ్రెస్ అయితే కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ కాదా? ఆనాడే కేసులలో ఉన్న కేసీఆర్ను కేసులు అడ్డం పెట్టుకొని లొంగ తీసుకొని ఈఎస్ఐ కుంభకోణంలో, సహారా కుంభకోణంలో కేసీఆర్ని కాపాడుతున్నదే భారతీయ జనతా పార్టీ అని నిర్దిష్టమైన ఆరోపణ మేము చేస్తున్నాము. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కుంభకోణం, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న భూములలో కుంభకోణం, మైనింగ్ కుంభకోణం. మై హోమ్ రామేశ్వరరావు గారు అక్రమ మైనింగ్ చేసిండ్రు, 100 ఎకరాల అక్రమ సున్నం రాయిని తీసిండు. ఆయన కంపెనీ అక్రమాలకు పాల్పడుతుందని చెప్పి అతని మీద ఆరోపణ చేసి ఈ అక్రమ మైనింగ్లో అతను అరెస్టు చేయాలని చెప్పి అరవింద్ కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తే కేంద్రంలో ఉండే అధికారులు విచారణకు ఆదేశిస్తే ఆ మై హోమ్ రామేశ్వరరావు తరపున వకాల్తా పుచ్చుకొని లాబింగ్ చేసి ఆ సంస్థ మై హోమ్ సంస్థను కాపాడడానికి ఆయన తరపున లాబింగ్ చేసింది కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదా? ఈయన రామేశ్వరరావు గారి కొడుకు, ఈయన ప్రహ్లాద్ జోషి మైనింగ్ శాఖ మంత్రి, ఈయన రామేశ్వరరావు గారు, ఈయన మన పెద్దలు మైనింగ్ను, సున్నప్రాయ్ గనులను వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డాడని చెప్పి బీజేపీకి సంబంధించిన ఎంపీ అరవింద్ ఫిర్యాదు చేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ సంస్థలు, ఫారెస్ట్ అండ్ మైనింగ్ శాఖకు సంబంధించిన వాళ్ళు విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవడానికి నోటీసులు ఇస్తే వాటి నుంచి కాపాడడానికి స్వయంగా కిషన్ రెడ్డి గారు మై హోమ్ రామేశ్వరరావు గారి తరపున లాబీయిస్ట్గా మారి, ఇది పార్లమెంట్లో అక్కడిక్కడ కాదు, ఎక్కడో ఇంటికానో ఎక్కడో కలిసింది కాదు, పార్లమెంట్లో స్వయంగా భారతదేశానికి నిలువుటద్దమైన పార్లమెంట్లోకి తీసుకెళ్లి పార్లమెంట్లోనే స్వయంగా కిషన్ రెడ్డి గారు లాబీ చేస్తారు. ఇక చూడు వీళ్ళ ముచ్చట్లు ఎట్లా ఉన్నాయో, వీళ్ళు కలిసి ఎట్లా కొల్లగొడుతున్నారో తెలంగాణ సంపదను, ఖనిజ సంపదను కొల్లగొట్టే రామేశ్వరరావు ఎవరే? కేసీఆర్ ఆత్మ కాదా? కేసీఆర్ ఈ రాష్ట్రంలోకి దోసుకున్న వేల కోట్ల రూపాయలు దాచిపెడుతున్నదే రామేశ్వరరావు గారి దగ్గర.
మరి కేసీఆర్ ఆత్మ అయిన రామేశ్వరరావు కేసీఆర్ అక్రమ సంపాదన మొత్తం రామేశ్వరరావు కంపెనీలలో పెడుతున్నాడని బీజేపీ వాళ్ళే అంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిర్దిష్టమైన ఆరోపణ, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన జలయజ్ఞంలో సంపాదించింది, భూ కుంభకోణాలలో సంపాదించిన వేల కోట్ల రూపాయలు మైహోం రామేశ్వరరావు దగ్గర దాచిపెడుతుండు, విచారణ జరగాలని చెప్పి బీజేపీ ఎంపీ అరవింద్ గారు కేంద్రంలో ఉండే విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తుంటే, విచారణ చేయాల్సిన శాఖకు సంబంధించిన హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ కేసీఆర్ ఆత్మను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ తరఫున లాబీ చేస్తున్నాడు. అంటే ఫిర్యాదు చేసేది మీరే, ఆరోపణలు చేసేది మీరే, కాపాడేది మీరే, కలిసి పంచుకునేది మీరే, అంటగాగేది మీరే. ఎవరిని మోసం చేయదలుచుకున్నారు అంటే తెలంగాణ సమాజం ఎర్రెంగలప్పలు అమాయక జీవులు వాళ్ళ చెవులలో పువ్వులు పెట్టి కేసీఆర్ బీజేపీ ఎంఐఎంతో అసదుద్దీన్ ఓవైసీతో అలై బలై చేసుకున్న కిషన్ రెడ్డి వీడియో మీకు చూపించిన మీకు పంపిస్తా. అదే కిషన్ రెడ్డి ఈరోజు రామేశ్వరరావు గారిని తీసుకెళ్లి మైనింగ్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కల్పించి ఈయన అక్రమాల మీద చర్యలు తీసుకోవద్దని కింద ఒక చిన్న డబ్బు ఉంది ఇచ్చే దాంట్లో ఇంట్లో ఏముందో ఒకసారి దీని ఫోటోలు పంపిస్తాం, మళ్ళీ ఒకసారి చూడండి. పైన బొకే కనిపిస్తుంది, కింద ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్సులు ఏముందో చూడండి. ఇవన్నీ నేనేం కనిపెట్టలే, అరవిందే ఆయన ఫేస్బుక్లో పెట్టాడు. మా మంత్రి అమ్ముడు పోయిడు చూడండి ఆయన, మా మంత్రి మైహోం రామేశ్వరరావుతోని ఎట్లా కుమ్ముట్కైందో చూడండి అని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ ఫోటోలు నేనేం కష్టపడి సంపాదించినవి కాదు, వాళ్ళే చెప్తున్నారు. అంటే నేను ప్రజలకు చెప్పదలుచుకున్నా, కేసీఆర్ బీజేపీ ఎంఐఎం వీళ్ళంతా ఒక్కటే, పొద్దుటి పూట కొట్లాడుకున్నట్టు చేస్తారు, కుతుకలు తెగిపోతాయేమో అన్నంత ఉత్కంఠ కల్పిస్తారు మనకు. వాళ్ళ మాటలు ఉపన్యాసాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఇంక అయిపోయింది, తలలు తెగి కింద పట్టాయని మనం అనుకుంటాం. మంచిగా సాయంత్రం కాగానే చల్లగా దావతులు చేసుకుంటారు, మస్తీ మజాలు చేసుకుంటారు. అసలు అసదుద్దీన్ ఓవైసీ నిజంగా చూడండి, అసలు నేనైతే నాకు నిజంగా గుండాగినంత పని అయిపోయింది. వీళ్ళ ఇంటిమసి చూడు. ఇప్పుడు మన దోస్తులు మన ఇంట్లో చుట్టాన్ని కూడా మనం అంత ఆప్యాయంగా ఎప్పుడైనా మనం చేసినామా? ఎప్పుడైనా చూడు, ఇంత ఆప్యాయంగా ఇట్లా కౌగిలించుకొని ఇట్లా పట్టుకొని పక్కన ఒక స్పీకరు ఒక కౌన్సిల్ చైర్మన్ లేచి పలకరించారా అనుకుంటే వాళ్ళని పట్టించుకోకుండా అసదుద్దీన్ ఓవైసీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఎంత ఆప్యాయంగా పక్కకు పోయి మాట్లాడుకుంటారు, ఆ సైడ్కి పోయి ఏం చేసిర్రు, ఏం మాట్లాడుకోరు, ప్రజలు గమనించాలి దీన్ని. అంటే వీళ్ళ మధ్యలో ఉన్న చీకటి ఒప్పందాలు కేసీఆర్కు బీజేపీ కానీ బీజేపీకి ఎంఐఎంకు కానీ ఉన్న చీకటి ఒప్పందాలను వాళ్ళు పక్కలకు పోయి ఏం మాట్లాడుకుంటారు, ప్రజల ముందరకు వచ్చి ఏం చెప్తారు, తెర ముందు కుత్కలు దిగేటట్టుగా ఉత్కంఠ కలిగించే ఉపన్యాసాలు ఇస్తున్నారు. తెర వెనకాల వీళ్ళు ఉన్న దోస్తీలు తెలంగాణ సమాజం గమనించాలి. వీళ్ళిచ్చే ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలు మనం విని మన మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొని సీట్లలో గెలిచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని లేకుంటే చెయ్యాలి, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ గారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించడానికి సమన్వయం చేయడానికి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు చేస్తున్న ప్రయత్నాలు, ఈ కుట్రలను, ఈ చీకటి కోణాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. హిందూ దేవుళ్లను హిందువులను కించపరిచి 15 నిమిషాలు సమయం ఇస్తే లేకుంటే ఊచకోత కోస్తామని అన్న అక్బరుద్దీన్ ఓవైసీతో కేసీఆర్ జట్టు కడతాడా అని బండి సంజయ్ అడిగాడు. నీ ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ ఇప్పించాడు. నీ ఎమ్మెల్యేని మొదట బహిష్కరించు పార్టీలకు వెళ్ళి. అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అన్న ఎంఐఎం అధ్యక్షుడు, అతని హిందూ సమాజాన్ని అంతా అవమానించండు, హిందూ దేవతలను కించపరిచిండని నువ్వు ఆరోపణ చేస్తున్నప్పుడు అతన్ని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెడితే అతను జైల్లో నుంచి విడుదల చేయించిందే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు రఘునందన్ రావు గారు. నిజంగానే కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి హిందుత్వం మీద విశ్వాసం ఉంటే, రాజకీయ స్వార్థం లేకుంటే, నిజంగా దేశ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఒకవేళ భావిస్తే
నీ నిజాయితీ నిరూపించుకోవడానికి రఘునందన్ రావు గారిని ఎంబడే భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరించండి, కిషన్ రెడ్డి గారిని మంత్రివర్గం నుంచి తొలగించండి. అరవింద్ ఆరోపణ చేసినట్టుగా మైహోం రామేశ్వరరావు గారు వేల కోట్ల రూపాయల సున్నపు గనులను కొల్లగొడుతుంటే దాని మీద చర్యలు తీసుకోమని ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేస్తే కేంద్రంలో ఉండే శాఖలు విచారణకు ఆదేశించినప్పుడు అతన్ని కాపాడడానికి అతన్ని ఎంబడి తీసుకెళ్లి పార్లమెంట్ లోపలికి రావాలంటే ఎవరో ఒకరు నా పార్లమెంట్ సభ్యుడు పాస్ ఇప్పించాలి. అసలు మైహోం రామేశ్వరరావు గారికి ఆయన కొడుక్కి పార్లమెంట్లకు రావడానికి పాస్కు సంతకం పెట్టిన ఎంపీ ఎవరో తేలాలి. లోపలికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, మంత్రి దగ్గర లాబింగ్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ కిందున్న డబ్బలో ఏముందో విచారణ జరగాలి. ఇవాళ రామేశ్వరరావు గారి మైనింగ్లో నల్గొండ జిల్లాలో జరుగుతున్న మైనింగ్లో జరిగిన అక్రమాలను ఎందుకు కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతుంది, ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తుంది? మీరే ఆరోపణలు చేస్తున్నారు కదా, రామేశ్వరరావు కేసీఆర్ గారి ఆత్మ అవినీతి సొమ్ము మొత్తం ఆయన దగ్గర ఉంది కాబట్టి అతని మీద మీరు చర్యలు తీసుకోవాలని ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వ్యక్తితోని కిషన్ రెడ్డి గారు అంటగాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ అయితే అక్రమార్కులతో అంటగాగిన కిషన్ రెడ్డి గారిని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇదే కాకుండా కిషన్ రెడ్డి గారు నేను వరదలను పరిశీలించడానికి పోతే ఎంఆర్ఓ కూడా వస్తలేడని ఆవేదన వెలిపుచ్చడమే కాకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తుండని అన్నాడు. నీ శాఖలో నువ్వే విచారణకు ఆదేశిస్తే ఎవరినైనా జైలుకు తోలొచ్చు. ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ వరద సహాయాన్ని నిలిపివేయడానికి బండి సంజయ్ గారి ఫిర్యాదే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నా సంతకం ఫోర్జరీ చేసిండ్రు, నాకు సంబంధం లేదని చెప్పి ఆరోపణ చేస్తుండు. దీని మీద ఏమంటుండు, నేను భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరకు వచ్చి ఓటేస్తా, నువ్వు నిజంగా హిందువు అయితే అని కేసీఆర్కు సవాల్ విసురుతుడు. నేను ఒక మాట సూటిగా బండి సంజయ్ని అడుగుతున్నా, బండి గారు భాగ్యలక్ష్మి మీద ఉన్న విశ్వాసం కిషన్ రెడ్డి గారి మీద లేదా? ఒక ఎంపీ సంతకం ఎవరైనా ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్ సృష్టిస్తే నువ్వు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తే తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు. దేశంలో అత్యంత పెద్ద నేరం ఒక పార్లమెంట్ సభ్యుడి యొక్క సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు లేఖలు రాస్తే ఇది తీవ్రమైన నేరము. ఈ తీవ్రమైన నేరం మీద ఎంబడే సిబిఐ విచారణకు ఆదేశించి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా లోపలేసే అధికారం మీ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉన్నది. మీరు కిషన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం మానేసి చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దగ్గర నోరు లేని భాగ్యలక్ష్మి దేవత దగ్గర పోయి నీ డ్రామాలు ఎందుకని అడుగుతున్నా నేను. నువ్వు నిజంగానే సంతకం పెట్టలేదు, అది ఫోర్జరీ లేఖ అయితే, ఎవరైనా సృష్టించిన తప్పుడు లేఖ అయితే పార్లమెంటు సభ్యుడిగా నీకు సంపూర్ణమైన అధికారం ఉంది. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తే 24 గంటలలో సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. బండికి భాగ్యలక్ష్మి దేవత మీద ఉన్న విశ్వాసం సంబంధిత శాఖ మంత్రి సహచరుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారి మీద లేదా? ఎవరిని మభ్యపెడుతుండ్రు, ఎవరిని రెచ్చగొడుతుండ్రు, ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి హిందూ ముస్లింల మధ్యలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండ్రు? ఈ ప్రయత్నాలకు ప్రత్యక్షంగా సహకరించే వాళ్ళు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. పదే పదే గోకుల్చాట్ బాంబ్ బ్లాస్ట్ గురించో లేకపోతే లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ల గురించో మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు మీరు మాట్లాడింది నిజమైతే మీరెందుకు విచారణకు ఆదేశిస్తలేరు? మీరు కేసీఆర్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఒక ఆరోపణ బీజేపీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు చేసిన తర్వాత ఇంకేం ఆధారాలు కావాలి? నీ దగ్గర ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తే తప్పైందని క్షమాపణ చెప్పాలి. ఆధారాలు ఉంటే తక్షణమే విచారణకు ఆదేశించి కేసీఆర్ను తీసుకెళ్లి కుక్కలో దోయాలి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని బీజేపీ ఆరోపణ చేసినప్పుడు పరీక్షకు నిలబడాల్సింది బీజేపీనే, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది బీజేపీనే. ఎంఐఎం పార్టీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని చెప్పినప్పుడు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ పార్టీ అధ్యక్షుడితో అలైబలై చేసినప్పుడు మీరు ఎవరిని మభ్యపెడుతున్నారు? ఈ అలైబలైకి కారణాన్ని బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు విచారణ చేసి చర్యలు తీసుకోకుండా రాజకీయ ప్రయోజనం కోసం ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని చెప్పి నేను ఈరోజు బీజేపీని ప్రశ్నిస్తున్నా. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా, తాత్కాలికమైన ఎన్నికల ప్రయోజనాల కోసం 45-50 సీట్లు ఎంఐఎం గెలవాలి, 100 సీట్లలో టీఆర్ఎస్ బీజేపీ గెలవాలి. ఈ 150 సీట్లలో కాంగ్రెస్కు ఎక్కడ కూడా పరిస్థితి ఉండదు. వీడొకడు ఎత్తుకపోతాడు, వాడు ఒకడు ఎత్తుకపోతాడు. రాత్రి కూడా మా ఇంట్లో కానీ ఉంటున్నారు. మీ పార్టీలలోకి వచ్చిన వాళ్ళు దిక్కులేక మొర్రో అని ఏడుస్తారు. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఇలా చెప్పుకుంటూ పోతే మహేందర్ రెడ్డి బొచ్చడి మంది అన్నుండ్రు. బీజేపీలో చేరిన మోత్పల్లి నరసింహులు, గరకపాటి మోహన్ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, ఇలాంటి వాళ్ళు చాలామంది మీ పార్టీలో చేరిన వాళ్ళు కనీసం పార్టీ ఆఫీసులో ప్రెస్ పెట్టుకోవడానికి కూడా మాకు అనుమతిస్తలేరని కుమిలి ఏడుస్తున్నారు. ఇక వాళ్ళని బలకరించండి. మా పార్టీ నాయకులు ఇళ్ళ కాడికి రాత్రి కూడా సీకట్ల గోడలెంబడి పోయి మా పార్టీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నా? ఏం జరుగుతుంది? ఇంత దిగజారిపోయింది ఏంటి భారతీయ జనతా పార్టీ? ఇప్పటివరకు మాకు సిద్ధాంతాలు ఉన్నాయని కథలు చెప్పిన బీజేపీ దిగజారిపోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. నాయకత్వాన్ని తయారు చేసుకునే లక్షణాలు మీకు లేవా? నాయకులను తయారు చేసుకునే నాయకత్వ లక్షణాలు బీజేపీకి లేవా అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరినీ మేము తీసుకుపోతాం. ఇదేందా పిల్లి కోడిని ఎత్తుకుపోయినట్టు? కొంతమందిని చేర్చుకొని కాంగ్రెస్ నుంచి వలసలంటారు. బండ కార్తిక గారిని సస్పెండ్ చేసి 1.5 years అయింది. ఢిల్లీలో ధర్నా చేస్తే ఏఐసీసీ ఆఫీస్ ముందర బండ కార్తికారెడ్డి గారు ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి 1.5 years అయింది. సర్వే సత్యనారాయణ గారిని సస్పెండ్ చేసి 1 year అయింది. కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్షంగా వాళ్ళకి ఈరోజు యాస్టీజ్ ఈరోజు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక వాళ్ళని పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది మీరే తాటికాయంత అక్షరాలు రాశారు, ప్రజలకు చెప్పారు. ఆ క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించుకోకముందే మళ్ళీ మా కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరుతున్నారు మీరే రాస్తారు. వాళ్ళకి కండువాలు కప్పితే మీరు పెద్ద పెద్ద అక్షరాలలో రాస్తారు. దయచేసి మీడియా మిత్రులకు కూడా సంయమనం పాటించండి. రాజకీయ పార్టీలకు ఏమన్నా ఉండొచ్చు ఎజెండా. మీరు మా నాయకుల దగ్గరికి పోయినోళ్లకు వచ్చిండ్రని, కలిసిండ్రని, పోతుండ్రని మొత్తం తప్పుడు వార్తలతోని తాటికాయంత అక్షరాలల్లా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతీయకండి. ఎవరైనా ఒక నాయకుడిని ఎవరైనా కలిసినా 1-2 సార్లు సమాచారాన్ని సేకరించి నిర్ధారించుకోండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నారా లేరా, ఒకవేళ పార్టీ వాళ్ళ మీద మన చర్యలు తీసుకున్నదా అనే అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2 అంశాలల్లో నిన్న మొన్న జరిగిన పరిణామాలలో బండ కార్తికారెడ్డి గారు ఈరోజు సర్వే సత్యనారాయణ గారి గురించి ఏవైతే వార్తలు రాసిండ్రో చూపించిండ్రో ఇవి సరాసరి తప్పుడు కథనాలు. ఇంతకుముందు మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి స్పష్టంగా ఇది పాత్రికేయ మిత్రులకు వివరించి చెప్పు, నేనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా అని చెప్పి మా పిసిసి అధ్యక్షుడు నాకు చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు నేను పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, బండ కార్తికారెడ్డి గారిని, సర్వే సత్యనారాయణ గారిని పార్టీలో కొన్ని చర్చల సందర్భంగా వాళ్ళ మీద పార్టీ చర్యలు తీసుకున్నది. వాళ్ళకి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ పార్టీలో చేరి ఉండొచ్చు, గతంలో వీళ్ళు కాంగ్రెస్లో ఉండుండొచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు. దయచేసి బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పన్నుతున్న ఉచ్చులో పడకండి. ప్రశాంతమైన హైదరాబాదును అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దాం. గతంలో ఎట్లయితే ఐటీ కంపెనీలు, ఔటర్ రింగ్ రోడ్లు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, హైదరాబాద్లో రోడ్ల వైడనింగ్, శాంతి భద్రతలు, వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము మూసీ నుంచి హైదరాబాద్లో ఉన్న లేక్లన్నిటిని మేము కాపాడినాం. నేను కేటీఆర్కు సూటిగా సవాలు విసురుతున్నా, 100 సంవత్సరాలల్లా ఆక్రమించుకోనన్ని ఆక్రమణలు మూసీ మీద హైదరాబాదులో ఉండే లేక్లలో టీఆర్ఎస్ వాళ్ళు ఎంక్రోచ్ అయినరు.
ఈ 6 ఏళ్లలోనే తెలంగాణలో ఉన్న చాలా లేక్స్ని టీఆర్ఎస్ ఆక్రమించుకున్నది. మూసీలో ఉన్న ఆక్రమణలు కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే. కావాలంటే మీరు గూగుల్ మ్యాప్లు తీసి చూడండి. కేసీఆర్ ముఖ్యమంత్రి మంత్రులైనాకనే మొత్తం హైదరాబాద్కి దుర్గతి పట్టింది. ఈ దుర్గతి నుంచి విముక్తి కలగాలంటే ఈ బల్దియా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలి. బస్తీ హమారా, బల్దియా హమారా. ఎప్పుడైతే మేము బస్తీలలో ఉండి బస్తీ నుంచి బల్దియా వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అప్పుడే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి జరిగిన సందర్భంలో పెద్దలు షబ్బీర్ అలీ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కారణము. ఈరోజు మీరు అంశాలను కొంత పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. వీళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలకు వివరించి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులకు కూడా ఒక్క సీటు గెలిచిన బీజేపీని మొత్తం పతాక శీర్షికలలో మీరు ఫ్రంట్ పేజీలలో రాస్తున్నారు. ఇంత జాతీయ పార్టీ, ఈడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మా నాయకులు ఎవరు మాట్లాడినా లోపల పేజీలలో చిన్న చిన్నగా రాస్తున్నారు. ఇది మాకు చాలా బాధాకరం. నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, పత్రిక అదేవిధంగా జర్నలిజం విలువల్ని కాపాడండి. రాజకీయ నాయకులు విలువలు ఉన్నాయా లేవా అనే చర్చ కంటే మీరు ఏ మేరకు విలువల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సొంతంగా వండి వార్చే కథనాలను ఏదైనా కాంగ్రెస్ గురించి రాసిందంటే కాంగ్రెస్ పుట్టి మునిగిపోయింది, లేకపోతే జారిపడ్డది, ఎల్లెలు కలవడ్డది, అంగి గుంజుకున్నాడు, లాగ్ గుంజుకున్నాడు అనే వార్త తప్ప ఒక్కటన్నా మంచి వార్త రాసిందా? నిన్న టీవీలలో నేను చూసిన ఫస్ట్ జాబితా విడుదల చేసింది మేము. ఒక్క ఫోటో చూపించలే. 29 మందితో కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదల చేసి మొదటి జాబితాను ఒక స్కోలింగ్ వేసి అక్కడ వాడేసారు. పక్క పార్టీ వాళ్ళు విడుదల చేస్తే ఒకటోసారి రెండోసారి అని వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు, వాళ్ళ పుట్టుమచ్చలు పదే టీవీలలో కొడుతున్నారు. ఎక్కడికెప్పుడు ఆ నారాయణ చైతన్య యాడ్స్ వచ్చేది 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని. మీరే ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తే ఎట్లా అని అడుగుతున్న మిత్రులను. వేస్తే అందరికీ ఏంటి, వేయకపోతే ఎవరికి వేయకండి. అరే ఒక జాతీయ పార్టీ తెలంగాణ ఇచ్చిందా? మీరందరూ కూడా ఇవాళ కూడా మాకు అసెంబ్లీలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 మంది. బీజేపీకి ఉన్నది 2. అట్లా లెక్కేసిన ఆ ఒక్కటి కూడా వన్ టైం వండర్. మీరు మమ్మల్ని అసలు పరిగణలోకే తీసుకోమన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎన్ని సీట్లు రిలీజ్ చేసింది? ఆయన నిన్న 10-15 చేసింది. మేము 45 చేసినాం. కాంగ్రెస్ పార్టీ వెలవెలబోతుంది. ఈడ వచ్చి అడిగేటోళ్ళే లేరు. రామ, మీరే తాళం కొనుక్కొచ్చేస్తే ఎట్లా? మీ జీతాలు మీరు ఉంచుకోండి. మీరేం తాళాలు కొనుక్కొచ్చి గాంధీభవన్కి వేయకుండా. మంచి రోజులు వస్తే 94లో ప్రతిపక్ష హోదా రాకుండా 26 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ ఉండే. 2004 వచ్చే వరకల్లా 250 సీట్లు గెలిచినాం. సరే ఒడిదుడుకులు ఉన్నాయి. మా కష్టం ఉన్నప్పుడే మీరు రాళ్లతో కొడితే ఎట్లా? దయచేసి అట్లా కాకుండా కొంచెం కాంగ్రెస్కు ఈ ఎన్నికలలో ఉన్నది ఉన్నట్టు చెప్పరు. మాకు ఎక్కువ చెప్పకపోయినా సరే మా కోరిక అంతే. మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఈ జరుగుతున్న ఈ ముక్కోనపు ప్రేమ 3 ముక్కల ఆట రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో దీని మీద స్పష్టంగా మీరు దృష్టి పెట్టండి. కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ, కిషన్ రెడ్డి వీళ్ళు ఎవ్వరు వేరే కాదు, అంతొకటే. కాకపోతే కనిపించేది ఒకటి, చేసేది ఇంకొకటి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా కొంత సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్నికలకు లిస్టులన్నీ సిద్ధం చేసినాం, విడుదల చేసినాం. ఎన్నికల క్షేత్రస్థాయిలో మేము వస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ స్లోగానే బస్తీ హమారా, బల్దియా హమారా. చేసే ప్రయత్నం చేస్తాం. నెంబర్ల పరంగా మీకు తెలుసు, మాకు తెలుసు ఏం జరుగుద్ది, ఏం జరగబోద్దు. కానీ అడిగేటోడే లేకపోతే అడగని అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అట్లాంటిది అసలు అడగాల్సిన వాళ్ళు ఉండకుండా చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలకు ఇప్పటికే తీరని నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. వరదలలో మునిగిపోయిన ప్రతి కుటుంబానికి తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. గత శాసనసభ ఎన్నికలలో ఒక పక్కన పోలింగ్ జరుగుతుంటే కూడా రైతు బంధు పథకం ఖాతాలలో పడ్డాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ క్లియర్గా అనుమతి ఇచ్చిండు. నిన్న కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి అనుమతి ఇచ్చి మళ్ళీ ఎందుకో వెంబడే ప్లేట్ ఫిరాయించిండు. దీంట్లో బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతుంది.
వీళ్ళిద్దరు నాటకాల వల్ల ప్రజలకు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రతి బాధితుడికి 10,000 రూపాయలు ఖాతాలో వెయ్యాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చచ్చిపోయిన కుటుంబాలకు కూడా 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళ కుట్రల్ని భగ్నం చేస్తాం, ప్రజల ముందర నిలబెడతాం. ఇట్లాంటి కుట్రదారులు చిల్లర మల్లర రాజకీయ కుట్రలు చేయకు ప్రజలు మత ప్రాతిపదికన విడిపోరు. ఇక్కడ హిందూ ముస్లింలు కొన్ని శతాబ్దాలుగా కలిసి ఉన్నారు. 450 ఏళ్ళ చరిత్ర ఉంది హైదరాబాద్కి. అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగిన ప్రజలందరూ అప్రమత్తంగా హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉన్నారు. మళ్ళీ వాళ్ళని కల్పించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి హిందూ ముస్లింల చిచ్చు పెట్టి రాజ్యం మేల్కోవాలని చూస్తున్నారు. ప్రజల మత చిచ్చులో చలిమంటలు కాపుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మత ప్రాతిపదికన విభజన తీసుకొచ్చేటోళ్ళను నగర బహిష్కరణ చేయండి. అది బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. ఈ మధ్యలో కేసీఆర్ గారు కొత్తగా మతం పుచ్చుకొని పంగనామాలు పెద్దవి పెట్టుకొని బయలుదేరారు, నా అంత హిందూ లేడని. ఇక ఆయనదో గోల. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రైతులు పండించిన పంటల మద్దతు ధర గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎక్కువ సమయం తీసుకుని దయచేసి మీరు వినమని కోరుతూ, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమో ప్రధానమంత్రిగా మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన రోజు నుంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాననే మాట చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎప్పుడైతుందో, ఎప్పుడు జరుగుతుందా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. చివరగా 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. కానీ మొన్న పార్లమెంట్లో వారు తీసుకొచ్చిన 3 బిల్లులు పరిస్థితిలో ఉన్నాయి. ఆ 3 బిల్లులు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో అయితే కేసీఆర్ గారు వ్యవసాయం దండకు కాదు, వ్యవసాయం పండుగ చేస్తానటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కనుక మనం మార్కెట్కు పోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు నిర్దిష్ట వ్యవసాయము, నియంత్రిత వ్యవసాయము, కంట్రోల్డ్ వ్యవసాయము అనేటువంటి పేర్లతో నేను చెప్పిన పంటనే వేయాలి, నేను చెప్పినంత ఏరియాలోనే ఈ పంట ఉండాలి, అట్లయితేనే కొంటాం, లేకపోతే లేదు, మీకు రైతు బంధు రాదు, రైతు బీమా రాదు అనేటువంటి భయపెట్టే మాటలు కూడా చెప్పి బలవంతంగా రైతులతో పంటలు వేయించారు. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో మొక్కజొన్న చాలా పెద్ద ఎత్తున రైతులు వేస్తారు. మొన్న మేము దుబ్బాక బై ఎలక్షన్లకు పోతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, షబీర్ అలీ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. రైతులు కేసీఆర్ గారు మొక్కజొన్న వేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వం కొనదు, మీకు మద్దతు ధర రాదు అనేటువంటి భయపెట్టిన రైతులు ఆనవాయితీగా వేసేటువంటి పంట కాబట్టి పంట వేసుకున్నారు, కోతలైనాయి, రోడ్లపైన కుప్పలు కుప్పలు పోసినారు. మేము ఎక్కడ పోయినా, ఏ ప్రాంతానికి పోయినా మా మొక్కలు మార్కెట్లో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ఎవ్వరూ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. మమ్మల్ని 400, 500, 600, 700 రూపాయల కన్నా ఎక్కువ ఎవ్వరూ కొనడం లేదనేటువంటి మాట చెప్తే మేమందరం ఎన్నికల తర్వాతని రోడ్లపైన ఎక్కడ వీలుంటే అక్కడ ధర్నాలు చేయడం జరిగినారు. కేసీఆర్ గారు భయపడి ఎక్కడ ఓట్లు పోతాయేమో, ఈ దుబ్బాకలో కూడా ఎక్కడ చూసినా రాసులుగా ధాన్యం పోసినారు, మక్క కంకులు పోసినారు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కేంద్రం ప్రకటించిన 1850 రూపాయల క్వింటాల్ కొంటామని కొనడం మొదలుపెట్టినారనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఆ మాదిరిగా మక్కలు వేయొద్దని చెప్పినటువంటి వ్యక్తి పత్తి విపరీతంగా పెంచాలని చెప్పినాడు. దాదాపుగా రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండేటువంటి సందర్భంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి వేయమన్నాడు, 40 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వేయమనేటువంటి మాట వారు చెప్పడం జరిగినారు. మొదలేమో వరి 60 అన్నాడు,
40 పత్తి అన్నాడు. వాళ్ళెందుకో మనసు మార్చుకొని 65 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి వేయమని చెప్పినాడు. అది కూడా సన్న రకాలు వేయాలన్నాడు. సన్న రకాలు ఎందుకంటే వాస్తవంగా ఇవాళ వరి ధాన్యం సేకరణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఎఫ్సిఐ చేస్తుంది. పోయిన సంవత్సరం మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల పైన ఎఫ్సిఐ ద్వారా వాళ్ళ దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మళ్ళీ ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి గారు సన్నధాన్యమే వేయాలి, అది కూడా తెలంగాణ సోననే వేయాలి అనేటువంటి మాట చెప్పడం వల్ల రైతులు చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం సన్నధాన్యం వేయడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తూ ఉన్నాను. ఆయన సన్నధాన్యం వేయమనేటువంటి మాట చెప్పినప్పుడు ఆయన రైతులతో మాట్లాడి నిర్ణయం తీసుకోలేదు, రైస్ మిల్లర్స్తో మాట్లాడినాడు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి లోపాయికారి ఒప్పందం ఉందో మాకు తెలియదు. కానీ ఈనాడైతే ఏ ఒక్క రైస్ మిల్లర్ కూడా మార్కెట్లోకి వచ్చి రైతు పండించిన సన్నధాన్యాన్ని లేకుంటే తెలంగాణ సోనాను కొంటానని ఎవరు ముందుకు రావడం లేదు. ఈనాటికి పర్చేజింగ్ సెంటర్లు పోయినసారి దొడ్డు ధాన్యం కొనడానికి ఎఫ్సిఐ తరఫున మహిళా సంఘాలు ప్రతి ఊర్లో కూడా ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనడం జరిగినది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 1888 రూపాయలు సూపర్ ఫైన్ రకానికి మద్దతు ధర ప్రకటించినా కూడా ఈరోజు ఏ రైస్ మిల్లర్ కూడా 1600కు 1700కు మించి కొనడానికి ముందుకు రావడం లేదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఏదైతే ఈ మొక్కజొన్నను కొనడానికి దుబ్బాక ఎలక్షన్ సందర్భంగా మేము కొంటాము కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కానీ కేసీఆర్ గారు ప్రకటించినారో అదే సందర్భంలో సన్నధాన్యాన్ని కూడా ఒక 100నో 150 నేను బోనస్ మాదిరిగా ఇచ్చి కొంటానని చెప్పి ఈనాటికి నిలదాడుతూ ఉంది. ఇంతవరకు ఎక్కడా ఆ 100 రూపాయలు కానీ 150 రూపాయలు కానీ ఎక్కువ ఇచ్చి కొన్న పాపాన పోలేదనేటువంటి మాట మేము మనం చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఛత్తీస్గఢ్లో మాదిరిగా క్వింటల్ ధాన్యం సన్నధాన్యం 2,500 రూపాయలు కొనాలనేటువంటి మాట మేము పదే పదే చెప్తా ఉన్నా కూడా కేసీఆర్ గారి ముఖంలోకి వారి చెవులలోకి ఆ మాట పోవడం లేదు. 2,500 రూపాయలకు ఈరోజు కొంటా ఉన్నారు ఛత్తీస్గఢ్లో అనేటువంటి ఇలాంటి ఆధారాలతో చెప్పినా కూడా వారు స్పందించే పరిస్థితి ఈరోజు లేదనేటువంటి మాట కూడా నేను సవినిగా పనిచేస్తున్నాను. దాని తర్వాత పత్తి విషయం 60 లక్షల ఎకరాల్లో పత్తి. ఇవాళ ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పాలి. కేసీఆర్ గారి ఏదైతే ఫామ్ ఉందో గజ్వెల్ దగ్గర నేను విన్నది 150 ఎకరాల్లో వారు ఈరోజు వరి పండిస్తూ ఉన్నారని. ఆ 150 ఎకరాల్లో ఆయన దొడ్డు ధాన్యం వేశాడా సన్నధాన్యం వేశాడా ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాను. నాతో నుండే సమాచారం ప్రకారంగా వారు దొడ్డు ధాన్యం వేసినారని, అది కూడా జేజీఎల్ అనేటువంటి రకం, అంటే జగత్యాల రైస్ రీసెర్చ్ స్టేషన్లో తయారు చేసినటువంటి జేజీఎల్ అనే రకాన్ని వారి రోజు పండిస్తూ ఉన్నారనేటువంటి మాట నేను విన్నాను. మరి రైతులకి ఒక మాట, ఆయన సొంత ఫామ్లోనేమో ఆయన వ్యవసాయ క్షేత్రంలో దొడ్డు ధాన్యం పండిస్తూ ఉన్నాడు. ఇదేం డ్యూయల్ పాలసీ అనేటువంటి డ్యూయల్ స్టాండర్డ్ అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పత్తి విషయం అయితే 60 లక్షల ఎకరాల్లో మనం ఈరోజు పత్తి వేసుకున్నాం. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎక్కడైతే నల్లరేగడి పొలాలు ఉన్నాయో మనం వైట్ గోల్డ్ అంటాం, విపరీతమైనటువంటి పంట వస్తుంది. మనకు ఈ బీటీ కాటన్ వచ్చిన తర్వాత రోగాలు కూడా బాగా తగ్గి ఈ పత్తి వేసుకున్న రైతుకు మంచి లాభాలు వచ్చినాయనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీటీ కాటన్ పత్తి విత్తనాల ధరను కూడా ఆ రోజు మ్యాన్సాంటో లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ ముక్కు వెండి వాళ్ళ తల వంచి ధర కూడా తగ్గించి రైతాంగానికి అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అలాంటి ఆ బీటీ కాటన్ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ రంగు పురుగు కూడా ఏమైనా వాసన అప్పిందేమో, ఈరోజు పింక్ బోల్వామ్ అని గులాబీ రంగు బోల్వామ్ తొలిచేటువంటి పురుగు ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ పంటను ఆశించి నష్టపోయిన రైతులు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకనే ఇప్పుడు మార్కెట్కు ఏదైతే పత్తి వస్తూ ఉందో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర
5,825 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలి. దానికన్నా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం కొంటే సీసీఏ కొన్నా రాష్ట్ర ప్రభుత్వం కొన్నా సంతోషం. కానీ 5,825 రూపాయలు క్వింటల్ రావాల్సిన చోట, అంటే ఇక్కడ ఈ పత్తి యొక్క పొడవు 30 మిల్లీమీటర్ లేదు, 30 పైన ఉంటేనే 5,825 రూపాయలు వస్తుంది. 29 ఉంది కాబట్టి 50 రూపాయలు తగ్గిస్తున్నామని ఈ నెల 4వ తేదీ నాడు మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మనం 5,775 రూపాయలకి క్వింటాల్ కొంటామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఒక్క మాట కూడా కేసీఆర్ గారు మాట్లాడలే. ఈ రాష్ట్రంలో నేను చెప్పడం వల్ల పత్తి 60 లక్షల ఎకరాల్లో రైతులు వేసుకున్నారు. ఈ రోజు కనీస మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి. సీసీఐ కొనలేకపోతే సీసీఐని ముక్కు విండి నేను ఇప్పిస్తానన్న మాట ఒక్క మాట మాట్లాడలే. సీసీఐ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నష్టాన్ని నేను భరిస్తాను, నేను ఇస్తాను నా ఖాతానికి నేను ఒక్క మాట కూడా చెప్పలే. అది గాక మళ్ళా ఈరోజు చెప్తా ఉంది, ఈ పత్తి పొడవు 28 మిల్లీమీటర్లే వస్తూ ఉంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల, ఈ పింక్ బోల్వామ్ అనే వామ్ ఎక్కువగా, ఆ బెడద ఎక్కువగా ఉండడం వల్ల ఇంకో 50 రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పి 5,725 రూపాయలు క్వింటాల్ కొంటామనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. అయినా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడతలేడు, ఒక్క మాట కూడా. ఇది ఈయనకు రైతులపైన ఉండేటువంటి ప్రేమ అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకో పక్క ఈరోజు వాళ్ళ కరపత్రం అయినటువంటి నమస్తే తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చాలా గొప్పగా రాసుకున్నారు. ఎట్లా అంటే దేశంలో లేనటువంటి అభివృద్ధి, దేశంలో లేనటువంటి ఆదాయం ఈరోజు తెలంగాణకు వస్తూ ఉంది. కేవలం ఒక 6.5 సంవత్సరాల్లో ఎంత రూపాంతరం చెందింది తెలంగాణ అంటే ఇలా ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగిందనేటువంటి మాట అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు 4 లక్షలు ఉండేటువంటి స్థూల ఆదాయం, 4 లక్షల కోట్లు ఉండేటువంటి స్థూల ఆదాయం 2014లో ఈరోజు 9.6 లక్షల కోట్లకు చేరిందనేటువంటి మాట కూడా వారు చెప్పుకుంటా ఉన్నారు. తలసరి ఆదాయం అయితే ఒకనాడు కేవలం 95,000 రూపాయలు ఉండేది 2014లో, ఈరోజు 2,26,000కు చేరింది తలసరి ఆదాయం. అదే దేశం యొక్క తలసరి ఆదాయం చూస్తే 1,34,000 మాత్రమే ఉంది. దానికన్నా దాదాపుగా ఒక 90,000 రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ ఉందనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా వృద్ధి రేటు చూస్తే ఎంత గొప్పగా ఉందంటే, వృద్ధి రేటు రాష్ట్రం 2014 తెలంగాణ వచ్చినాడు 12% ఉంటే ఇవాళ 2019-20కి 12.6% పెరిగింది. అంటే 0.6% పెరిగిందని చెప్పుకుంటాం. ప్రపంచం మొత్తం వృద్ధి రేటు తగ్గింది కరోనా వల్ల అనే మాట మనం చెప్పుకుంటా ఉన్నాం. దేశంలో అయితే ఈరోజు పెద్ద నోట్ల రద్దు కానీ, క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మీకు జిఎస్టీ కానీ వీటి వల్ల తగ్గిందని అంటా ఉన్నాం. దేశంలో 2014 నాడు మోడీ గారు ప్రభుత్వానికి వచ్చిన రోజు 11% ఉంటే అది ఈరోజు 7.5% పడిపోయిందనేటువంటి మాటనే ఆ పత్రికలోనే రాస్తా ఉన్నారు. వాళ్ళ విశ్లేషణ అనేటువంటి మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా మనకు ఒక పక్కనేమో చాలా గొప్పగా మనకు వృద్ధి జరుగుతూ ఉంది, ఆదాయం పెరుగుతూ ఉంది, తలసరి ఆదాయం కానీ రాష్ట్ర ఆదాయం కానీ పెరుగుతూ ఉందని చెప్తున్నారు. మన రైతు ఇంత కష్టాల్లో ఉంటే, ఇంత ఇబ్బందులు ఉంటే మళ్ళీ మీరు ఈ ఛత్తీస్గఢ్ మాదిరిగా 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వరు మీరు? ఈరోజు ఏదైతే పత్తికి మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర, వారు పత్తి పొడవు తక్కువ ఉందని తగ్గిస్తే వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రైతు నష్టపోకుండా నా ఖజానాకి వెళ్ళి ఇస్తారనేటువంటి మాట కేసీఆర్ గారు ఎందుకు అనలేకపోతున్నారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకనే పోయిన సంవత్సరం ఏదైతే చాలా రైతు ఈ పంటలు పండించడం వల్ల లాభపడ్డాడో, ఈరోజు అంటే సన్న ఓట్లు కేసీఆర్ గారు మాట విని సన్న ఓట్లు వేయడం వల్ల దొడ్డు ఓట్ల దిగుబడి చాలా ఎక్కువ ఉండేది. కనీసం ఎకరానికి 40 బస్తాలు వచ్చేది. ఈసారి సన్న ఓట్లు 20 బస్తాలకు మించి రాలేదు. మొన్న షబ్బీర్ అలీ గారి ఫామ్లో ఎవరో వరి గిట్టుబాటు కాక కోతలు కూడా అనవసరం అని తగలబెడితే కేసీఆర్ గారు ఎంత వ్యంగ్యంగా అన్నాడు. ఆయన వరి పంటను తగలబెట్టలేదు, వరి ఒడ్లు పోసుకున్న తర్వాత మిగిలిపోయిన గడ్డిని తగలబెట్టినాడు అనేటువంటి మాట అంత వ్యంగ్యంగా మాట్లాడినాడు.
నిజంగా దాన్ని ఎందువల్ల ఆ మాదిరి చేయాల్సి వచ్చిందనేటువంటి లోతు ఆలోచన కేసీఆర్ గారికి చేసే తీరిక లేదు. రైతాంగం అంటే ఏమాత్రం కూడా ప్రేమ లేదు. తప్పకుండా కేవలం రైతు బంధు రైతు బీమాతో నీవు రైతులను సంతృప్తి పరచలేవు. రైతాంగం చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం ఎక్కడ పోయినా కూడా తిరగబడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం గ్రహించాలి, లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి చివరి గడియలు తప్పవు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఒకసారి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడే మల్కాజ్గిరి లోక్సభ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా డీటెయిల్స్గా టీఆర్ఎస్, బీజేపీ అండ్ ఎంఐఎం ఉసురలి అని ఒక ఉసురలి రంగులు మారుతుంది ఉసురవల్లి. అలాంటి మూడు పార్టీలు కూడా సమయాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటారు. ఇది అలవాటు కేసీఆర్ గారికి. అలాగే బీజేపీకి కూడా ఇది వాళ్ళకు అలవాటు అన్నది. అలాగే ఇలా రైతుల సమస్య మీద పెద్దలు చెన్నారెడ్డి గారు డీటెయిల్స్గా చెప్పినారు. నేను అడుగుతున్నా, నిన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ఆఫీస్లో ఆయన లెజిస్లేటివ్ అండ్ మంత్రులతో మాట్లాడుతూ గంటన్నర ఉపన్యాసంలో భారతీయ జనతా పార్టీకి నిలదీసడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క మోదీ గారికి కూడా పర్సనల్ అటాక్ కూడా చేసినారు. చాలా సంతోషం. కానీ జ్ఞానం ఉందా లేదా? ప్రధానమంత్రి 2014లో కాగానే ఫస్ట్ డబ్బా కొట్టింది ఎవరు? కేసీఆర్. నీతి ఆయోగ్ తీసుకురాగానే బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా కింద మీద ఉన్నారు. ఆలోచించి చెప్తామంటే ఈయననే వాహ్ కేసీఆర్ మోదీజీ బ్రహ్మాండమైన ఉంది, ప్లానింగ్ కమిషన్ కాదు నీతి ఆయోగ్ మా రాష్ట్రానికి లాభం వస్తుంది అన్నాడు. మళ్ళీ జిఎస్టీ రాగానే మన నోటుబందీ రాగానే అందరికంటే ముందు ఈయననే వాళ్ళ బీజేపీకి చెందిన సీఎంలు రాలే, ఈయననే ముందుకు వచ్చిండు. దేశంలో బ్రహ్మాండమైన ఈ బ్లాక్ మనీ పోతుంది, ఎన్ని పోతుంది అని మాట్లాడి ఈ అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు మా మిత్రులు ఉన్నారు విట్నెస్లో. అసెంబ్లీలో మాత్రం ప్రధానమంత్రి గారికి పేరు ఎట్లా తీస్తారు, ఆయన హౌస్లో లేడు కదా అని అక్కడ ఏదైనా కౌన్సిల్లో కూడా సేమ్ నాకు చెప్తే నేనన్నా ప్రధానమంత్రి కాదయ్యా మోదీ గారి పేరు ఎందుకు తీయొద్దంటే మోదీ గారే రాత్రి 8 o'clock వచ్చి भाइयों और बहनों 8 बजे के बाद आपके पास जो 500 का नोट है और 1000 का नोट है वो अब नहीं चलेगा, वो कागज का टुकड़ा हो जाएगा అతడు చెప్పినాడు కాబట్టి ఆయన పేరు తీయకుండా నీ డిబేట్ ఎట్లా జరుగుతుంది అని అప్పుడు మాట్లాడితే లే మీరు కౌన్సిల్లో మోదీ గారి పేరు కూడా తీయొద్దని చెప్పి మాతోని బహస్ చేసిన ఈ ముఖ్యమంత్రి మరి ఆయన హయాంలో ఎవరు తెలంగాణకు మనకు సహకరించిన మన పార్లమెంట్ రాష్ట్రపతికి పోటీ చేస్తున్న మీరా కుమారికి కాదని ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తికి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ట్రిపుల్ తల్లాక్ ఎలక్షన్, ఎన్ఆర్సీఏ ఏ బిల్ వచ్చినా ఇప్పుడే మా యువమిత్రుడు చెప్పినట్టు అవసరం ఉంటే చార్టర్ ఫ్లైట్ నుంచి ఇక్కడగా సంతోష్ ఎంపీ గారు ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళకు ఫోన్ వచ్చింది అమిత్ షాది, కేసీఆర్ తుమారే ఎంపీ 4 జాओ అనగానే స్పెషల్ చార్టర్ ఫ్లైట్లో చరిత్ర మనకు ఎప్పుడు ఇల్లే ఎంపీలో ఇక్కడ పోయి ఓటేసి 370 కశ్మీర్ ఆర్టికల్లో కానీ అన్నిట్లో నాకు సపోర్ట్. ఎట్లా ఉన్నదంటే ర్యాట్ అండ్ క్యాట్ పిల్లి ఎల్క గేమ్ తిరిగా సుబా బిల్లికు పకడా చోడ దియా అన్నట్టు ఆడపోతే ఒక రంగు కేసీఆర్ది, ఈడ రాగానే అమ్మాయి తుమ్కు గాలి దేతో తుమ్ మేరకు గాలి దేదో అన్నట్టు ఒక సామెత చెప్పి బంద్ చేస్తా. ఎందుకంటే నేను మా తమ్ముతో నేర్చుకున్న సామెతలు నాకు ఎక్కువ రావు. ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు అందరికీ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో చుట్టాలు వస్తారు, ఊర్లో చుట్టాలు రాగానే ఈ భార్యాభర్త ఇద్దరు ఏమంటారు, ఏం చేద్దాం మీ చుట్టాలు వచ్చి 5-6 దినాల వరకు వచ్చినట్ట పెద్ద సామాను కట్టుకొచ్చారు, మరి ఏం చేద్దాం వీళ్ళు ఇలా ఉండకుండా చేయాలంటే ఏం చేద్దాం అంటే నడువు నీ గల్ల నేను పడతా నా గల్ల మనం ఇద్దరం కొట్టుకుందాం అంటారు. ఇక ఇద్దరు గుంజుకొని ధనాదన్ భార్యాభర్తలు తిట్టుకుంటారు, కొట్టుకుంటూ చేస్తే వచ్చిన చుట్టాలు ఏమంటారు, అమ్మ వీళ్ళే కొట్టుకుంటారు, ఇక మాకు ఇక్కడ అన్నం పెడతారా బాబు, ఇక మనం పోదాం నడు వాపస్ అని వాళ్ళు ఇంకో చుట్టాల దగ్గర వెళ్ళిపోతారు. వీళ్ళప్పుడా విన్నింగ్ అయిపోయినాం మనం. అట్లా
ఈ బీజేపీ, టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ప్రజల ముందట మన చుట్టాలకు ఎట్లా ఆఫీస్ పంపించారో ఈడ మన రోజు నాటకాలు రాత్రిళ్ళు చూస్తే వాళ్ళంతా కంబైండ్ ఒకటే దాంట్లో ఉన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు ఫుల్ ప్రూఫ్తో సహా ఇచ్చినారు. వాట్ ఈస్ బీజేపీ ఏంది, ఎంఐఎం ఏంది. ఇక కాబట్టి మిత్రులారా, మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈయనే అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో పోకండి. ఒక గంటలను ఇటు పోలేదు నేను ఎప్పుడు చెప్పినా ఏడైనా ఆయన ఎవడా నీకు చెప్పింది వా అంటాడు గతం. నేనెప్పుడా ప్రధానమంత్రి ఇస్ వెరీ గ్రేట్ మ్యాన్, నేను ఆయనకు మీద గురించి చెప్తానా అంటాడు. అందు గురించి ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలా. ఇంకోటి మిత్రులారా, ఈరోజు నేను పోతే ఈ పిల్లర్స్ మీద అంతా మెట్రో రైల్ పిల్లర్స్ మీద మెట్రో రైల్ తెచ్చింది మేము. ఆ జమాన్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం, నేను ఇన్ఛార్జ్ హైదరాబాద్ మినిస్టర్. ఫౌండేషన్లో నా పేరే ఉన్నది. ఆ మెట్రో రైల్ 14,000 crores ప్రాజెక్ట్ అది. మనదేంటి, రెండోది ఎంఐఎం వాళ్ళు అడ్డుపడి రానియకుండా చేసిండ్రు. అయితే దాని మీద అన్ని హోర్డింగ్స్ పెట్టుకున్నారు. 1,60,000 ఇల్లు అయిపోయిందట. ఏడైందా కేటీఆర్ ఇంత వద్దామా? 450 ఇల్లు లేదు, 1,00,000 పోస్టర్ల మీద 1,60,000 హౌసెస్ కంప్లీట్ అయినట్టు ఇల్లు ఇస్తున్నాడు. ఇలా పోతున్నాడు పోయి సంసారం చేస్తారట. ఇంత వద్దామా? ఇవాళ కృష్ణా వాటర్ మేము తెచ్చినాం. ఫేజ్ 1, 2, 3 3 మాహామే. గోదావరి మొత్తం మాది, 85% వరకు మేమే తీసుకొచ్చినాం. మెట్రో రైల్ మాది, ఇవాళ ఎయిర్పోర్ట్ మాది, ఔటర్ రింగ్ మాది, పివి నరసింహారావు మాది అని. అమ్మ మీరు ఏదైనా చేసి అంటే రేవంత్ చెప్పినట్టు ఒక మోరీ సాఫ్ చేయలేదా మీరు? అక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ చేసినామట. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పిక్నిక్ స్పాట్ అది మా ప్రపోజల్, కానీ ఆ దానికి పెట్టుకొని తమాషా చేస్తున్నారు వీళ్ళు. అరిచేతిలో అద్దం చూపిస్తున్నారు. మా ఓటర్ మహాశైలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకే బాతో మేమంతావు ఈ డోంగియా తీనోవి ముగ్గురు కూడా కలర్లు ఉసరల్లి కలర్ మార్చినట్టు కలర్ మార్చి ప్రజల ముందు వస్తున్నారు. జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు ఈ సిటీకు మస్ట్ సిటీ అంటే మీరు సిటీస్ చూడాలా అని యుఎన్ఓతో యునైటెడ్ నేషన్ నుంచి పాస్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెసే ఈ సిటీను ఇంటర్నేషనల్ సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందు గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా చిన్న రైతుల గురించి చెప్పింది నేను మళ్ళీ చెప్పకుండా నాకే కేసీఆర్ అన్నాడు. ఏవా షబీర్ డ్రామా చేస్తున్నావా? వరి అన్నీ కోసుకొని నువ్వు గడ్డి కాలబెట్టుకొని నువ్వు చేస్తావా అని నేను కేసీఆర్కి చెప్పిన. కేసీఆర్ నా వరి ఇంకా అట్లనే ఉన్నది, నాది కాదు, ఇంకా 300 ఎకరాలు అట్లనే ఉన్నది. ఈ వరిలో నాకు వచ్చి నా పంటలో నేను తప్పు చేసి నాకు శిక్ష ఇవ్వా, ఊరి శిక్ష నీ అమ్మ పోతాం రైతుల గురించి. కానీ నువ్వు మాత్రం అబద్ధాలు రా, నీకు దమ్ముంటే అన్న. ఇక రాలేదు. ఇలా మీ ముందు చెప్పి ఇక నేను ఇవాళ రాత్రికి చెప్పేస్తాను మా వాళ్ళకు, ఇక దున్ని కొత్త పంట ఇస్తాను తయారు చేసి పెట్టిన. 8 days టైం ఇచ్చిన. 8 కాదు, ఇప్పుడు 20 దినాలు అయిపోయింది. ఆయన 31st ఛాలెంజ్ చేసిండు, నేను ఫస్ట్కు ఆయనకు ఛాలెంజ్ చేసిన. నా ఛాలెంజ్కు కుయ్యి లేదు, కయ్యి లేదు. ఒక మినిస్టర్ని కూడా పంపలేదు, ఒక ఆఫీసర్ని కూడా పంపలేదు. ఇక నా దున్నేసుకోమని చెప్తున్నాను. ఈయన ఇలా రైతు ఘోష మొత్తం రాష్ట్రంలో ఉంది. ఇలా ఫ్లడ్ ఘోష అన్ని ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం నష్టాల్లో ఉన్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు కూడా రమ్మని చెప్పగానే రావడం జరిగింది. దయచేసి అన్ని విధంగా అన్ని ఇవ్వండి. సొమ్ము ఒకటిది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా పిల్లల మీద అడ్వర్టైజ్మెంట్ కేసీఆర్ది కేటీఆర్ది వేసుకుంటారు. సొమ్ము ఒకటిది సొక్కటిది మాది అలా పేరైనా కనీసం మాదన్నా ఇంత పెట్టడరా అలా చిన్నగా. కాంగ్రెస్ అయ్యామో ఇది జరిగింది దానికి దీనికి ఇది చేసినా అని ఎక్కడ చెప్తలేదు. నీళ్ళు వేసుకుంటున్నారు, నీళ్ళు వచ్చినట్టు వీళ్ళ జమాల్లో తీసుకొచ్చినట్టు. కాబట్టి దయచేసి మీ ద్వారా హైదరాబాద్ ప్రజలను, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను, ఈ హైదరాబాద్ हमारा है, కాంగ్రెస్ పార్టీ आपकी है, ఈ కాంగ్రెస్ కార్పొరేటర్కు భారీ మెజార్టీతో గెలిపించాలని మనం చేస్తాం.